హాయ్ నా పేరు రవి అండి. మేము ATN గ్లోబల్ మా కంపెనీ. బేసిక్లీ మేము చేసే ప్రోడక్ట్స్ అన్నీ డేటా అక్విజిషన్ రిలేటెడ్. ప్రైమరీ ఫంక్షన్ ఇన్ ట్రాకింగ్ పీపుల్, అసెట్. ఈ ట్రాకింగ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మోస్ట్లీ ఇప్పుడు లార్జ్ ప్రాజెక్ట్స్లో మ్యాన్ పవర్ ట్రాకింగ్ అవసరం ఉంటుంది, అసెట్ ట్రాకింగ్ అవసరం ఉంటుంది. ప్రైమర్లీ వేర్ హౌజెస్ ఉంటాయి. వేర్ హౌజెస్లో మనకి అసెట్ ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ ఉంటాయి. అవి ప్యాకేజ్ చేసేసి పెట్టి ఉంటారు. ఆ ప్యాకేజెస్ని మనము ఎన్ని లోపల ఉన్నాయి, ఎన్ని బయట ఉన్నాయి, ఎన్ని సేల్ అయిపోయాయి చూసుకోవడానికి వీ గివ్ స్పెషల్ ప్యాకేజింగ్ అన్నమాట. ఇలాంటివి ఫార్మా రిలేటెడ్ ప్యాకేజింగ్ ఇది ఉంటుంది. ఇది రెగ్యులర్ ఫినిష్డ్ గుడ్ ప్యాకేజింగ్ అక్కడ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ, ఒక సెన్సర్ పెట్టాము, RFID ట్యాగ్ పెట్టేసాము. దానివల్ల ఏమవుతుంది, ఇన్ అండ్ అవుట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ క్యాప్చర్. ఆ పర్పస్కి మేము ఇలాంటి రీడర్స్ ఎక్విప్మెంట్ యూస్ చేస్తామన్నమాట. విచ్ ఈజ్ ఆల్. దీనికి వీఆర్ పార్ట్నర్డ్ విత్ జీబ్రా వరల్డ్ #1 కంపెనీ ఇన్ డేటా అక్విజిషన్. సో మా సాఫ్ట్వేర్ త్రూ కంపెనీస్ ఏం చేయొచ్చు అంటే సీమ్లెస్గా వాళ్ళ ఇన్వెంటరీ ట్రాకింగ్ ఆటోమేట్ చేసేయచ్చు వితౌట్ డిపెండెన్సీ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. అదే కాకుండా ఈ హెల్మెట్స్ ఉన్నాయి మా దగ్గర, RFID ట్యాగ్డ్ హెల్మెట్స్. అవి దానివల్ల ఏమంటే మ్యాన్ పవర్ ఎక్కడైతే లార్జ్ వాల్యూమ్స్లో ఎక్కువ మంది వర్క్ చేస్తారో వాళ్ళకి ఒక 1000 పీపుల్ ఆ 2000 పీపుల్ షార్ట్ పీరియడ్ 10-15 మినిట్స్లో లోపలికి వెళ్ళడం, బయటికి రావడం అవుతుంది. అక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఈ హెల్మెట్ ఒకటి పెట్టేసుకొని వీళ్ళు లోపల వెళ్తే వాళ్ళకి ట్రాకింగ్ కంప్లీట్ డాష్ బోర్డ్ వచ్చేస్తుంది అనమాట. ప్రోడక్ట్ క్వాలిటీ మాది ఇదొకటే ఫోకస్ అండి. బికాజ్ వీఆర్ మన డేటా అన్నిటికీ ట్రూత్ మా దగ్గర ఒరిజినేట్ అవుతుంది. ట్రూత్ ఆఫ్ ద యాక్చువల్లీ వెళ్ళాడా లేదా పర్సన్, లేకపోతే అసెట్ ఉందా లేదా అనేది వీఆర్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్. సో ఆ పర్పస్ వల్ల మా ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ దిస్. మా కంపెనీ పెట్టి 15 years అయింది. వీఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఇన్ టెక్నాలజీ డొమైన్ రిలేటెడ్ టు డేటా అక్విజిషన్ అనమాట. ఇండియన్ మార్కెట్ ఈజ్ చాలా బిగ్ మార్కెట్ అండి. మార్కెట్ పొటెన్షియల్ చాలా హై ఉంది. మేమేంటంటే మార్కెట్ సరిపడా మన స్ట్రక్చర్ చేయాలన్నమాట బిజినెస్ మోడల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ని అప్ఫ్రంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా కొన్ని కంపెనీస్కి ఆపెక్స్ మోడల్లో చేస్తాము. ఇప్పుడు లార్జ్ స్కేల్ వర్కర్స్ ఉన్నప్పుడు పర్ వర్కర్ వి చార్జ్ 500 రూపీస్. వాళ్ళకి కంప్లీట్ డాష్ బోర్డ్ కంప్లయన్సెస్ ఇచ్చేస్తాం అన్నమాట. సో ఆడ్ అవర్స్లో వర్క్ అవర్స్ ఎంత, లేబర్ కంప్లయన్సెస్ కానీ అన్నీ ఒకే డాష్ బోర్డ్లో వచ్చేట్టు చేసామన్నమాట. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నాము. సో ఇండియన్ మార్కెట్ ఇస్ వెరీ బిగ్, బట్ ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఇట్ ఈస్ ద రైట్ మార్కెట్.